ఈరోజు మనం దేశవ్యాప్తంగా అసలు ఏం జరుగుతోందో అని అందరినీ టెన్షన్ పెట్టిన ఒక అతిపెద్ద ఎడ్యుకేషన్ స్కామ్ గురించి డీప్గా అనలైజ్ చేయబోతున్నాం. అదేనండి మన నీట్ పరీక్ష పేపర్ లీక్ కుంభకోణం. అసలు తెర వెనక ఏం జరిగింది, ఆ మాఫియా నెట్వర్క్ ఎలా ఆపరేట్ చేసింది, ఇవన్నీ కూడా ఈ విశ్లేషణలో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 180కి 135. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. నీట్ ఎగ్జామ్లో బయాలజీ, కెమిస్ట్రీ సెక్షన్స్లో వచ్చిన మొత్తం 180 ప్రశ్నల్లో ఏకంగా 135 ప్రశ్నలు అంతకుముందే లీక్ అయిన ఒక గెస్ పేపర్తో డిట్టో మ్యాచ్ అయ్యాయి. కనీసం ఒక కామా, ఫుల్ స్టాప్ కూడా మారలేదంటే మీరు నమ్ముతారా? అసలు ఇంత పక్కాగా పేపర్ ఎలా బయటకొచ్చిందబ్బా అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. సరే, లేట్ చేయకుండా అసలు ఇదంతా ఎలా మొదలైందో చూద్దాం. మొదటి భాగం, ద వాట్సాప్ డిస్కవరీ. యాక్చువల్గా ఈ కథంతా రాజస్థాన్లోని సీకర్ అనే సిటీలో ఒక చిన్న వాట్సాప్ ఫార్వర్డ్తో వెలుగులోకి వచ్చింది. మే 2వ తేదీన కేరళలో చదువుకుంటున్న ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ తన ఫాదర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపాడు. ఆ ఫైల్ని హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వమని అడిగాడు. సీకర్లో పీజీ హాస్టల్ రన్ చేస్తున్న ఆ తండ్రి మే 3వ తేదీ ఉదయం ఆ పేపర్ని అక్కడున్న స్టూడెంట్స్కి పంచాడు. కట్ చేస్తే ఎగ్జామ్ అయిపోయాట ఒక కోచింగ్ సెంటర్ టీచర్ దగ్గరికి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుంటే అప్పుడు తెలిసింది అసలు నిజం. ఆ పేపర్లో ఉన్నవన్నీ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలే అని. ఇంకేముంది, ఈ పరిణామాలన్నీ జెట్ స్పీడ్లో జరిగిపోయి ఫైనల్గా మే 12న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని, జీర్ణించుకోలేని ఒక నంబర్ ఉందండి. అదే 22 లక్షలు. అవును, అక్షరాల 2.2 మిలియన్ల మంది క్యాండిడేట్స్. రేపు మన ప్రాణాలు కాపాడాల్సిన కాబోయే డాక్టర్ల భవిష్యత్తు ఈ ఒక్క చిన్న లీక్ వల్ల ఎంత డేంజర్లో పడిపోయిందో కదా. ఇన్ని లక్షల మంది స్టూడెంట్సు పగలు రాత్రి కష్టపడిన శ్రమ ఎలా గాల్లో కలిసిపోయిందో ఈ నంబర్ మనకు చెప్తోంది. ఇక నెక్స్ట్ 2వ భాగం, ది నాసిక్ ప్రెస్ లీక్. అసలు ఈ పేపర్ మూలాలు ఎక్కడున్నాయని ఆరా తీస్తే మహారాష్ట్రలోని నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి దారితీసింది. ఇక్కడ వీళ్లు వాడిన టెక్నిక్ చూస్తే ఇదేదో రాత్రికి రాత్రి ఫోన్తో ఒక ఫోటో తీసేసిన వ్యవహారం కాదని మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. నిందితులు వాడిన టెక్నాలజీ మామూలుగా లేదు. ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆ ఫిజికల్ కాపీని చాలా సైలెంట్గా దొంగిలించారు. దాన్ని ఎవరూ పసికట్టకుండా ఉండాలని ఏకంగా ఒక హై డెఫినిషన్ పోర్టబుల్ స్కానర్తో స్కాన్ చేశారు. అక్కడతో ఆగలేదు. ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అధికారుల ట్రాకింగ్ సిస్టమ్స్కి దొరకకుండా ఉండటానికి నాసిక్ ఔటర్స్లో ఒక షాడో సర్వర్ని సెటప్ చేసి దాని ద్వారా ఫైల్స్ పంపించారు. చూశారుగా ప్లానింగ్ ఎలా ఉందో? రైట్, ఇప్పుడు 3వ భాగం, ది పేపర్ మాఫియా నెట్వర్క్. అలా టెక్నికల్గా బయటకొచ్చిన పేపర్ ఆ తర్వాత ఎలా చేతులు మారిందో చూస్తే మనకు ఒక పెద్ద అండర్గ్రౌండ్ నెట్వర్క్ అనిపిస్తుంది. వీళ్ళ రేట్లు, ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వింటే మనం నిజంగా షాక్ అవుతాం. నాసిక్లో శుభం అనే ఒక మెడికల్ స్టూడెంట్ జస్ట్ ₹1,00,000 ఇచ్చి ఈ పేపర్ని కొన్నాడు. దాన్ని సాఫ్ట్ కాపీగా మార్చి గుర్గావ్లో ఒక డాక్టర్కి ఏకంగా 15 లక్షలకు అమ్మేశాడు. ఆ డాక్టర్ అక్కడి నుంచి రాజస్థాన్లోని బివాల్ బ్రదర్స్కి 30 లక్షలకి డీల్ సెట్ చేశాడు. ఫైనల్గా సీకర్కి చెందిన రాకేష్ అనే వ్యక్తి ఆ పేపర్ని 5 లక్షలకు కొని దాని స్టూడెంట్స్కి వేలకి, చివరికి ₹100 కూడా అమ్మేసుకున్నాడు. పేపర్ ఎలా ట్రావెల్ అయిందో చూశారుగా. ఇక్కడ గుర్గావ్లో వీళ్ళు ప్లే చేసిన ఒక మైండ్ బ్లోయింగ్ ట్రిక్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వీళ్ళు ఆ ఒరిజినల్ పేపర్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తే ఎవరికైనా డౌట్ వస్తుందని ఒక క్యామోఫ్లాజ్ అంటే ఒక కవరింగ్ ప్లాన్ వేశారు. ఒరిజినల్ పేపర్లో ఉన్న 120 ప్రశ్నలు తీసుకుని దానికి బయట నుంచి ఇంకో 290 ఫేక్ ప్రశ్నలు కలిపేశారు. సో టోటల్గా 410 ప్రశ్నలతో ఒక పెద్ద గెస్ పేపర్ని రెడీ చేశారు. దీన్ని చూస్తే ఎవరికైనా ఇదొక నార్మల్ ప్రాక్టీస్ పేపర్ లాగానే కనిపిస్తుంది తప్ప లీక్ అయిన పేపర్ అని అస్సలు అనుమానం కూడా రాదు. మాస్టర్ మైండ్స్ కదూ. ఇక మన 4వ భాగం, ద కీస్ సస్పెక్ట్స్. ఈ మొత్తం స్టోరీలో ఆ 30 లక్షలు పెట్టి పేపర్ కొన్న మాంగీలాల్ మరియు దినేష్, ఈ బివాల్ బ్రదర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. వీళ్ల గురించి బయటపడిన కొన్ని విషయాలు మనం ఎటువంటి బయాస్ లేకుండా అబ్జర్వ్ చేస్తే అసలు ఈ సోదరులకి ఎగ్జామ్కి నెల రోజుల ముందే పేపర్ లీక్ కాబోతోందని తెలుసట. దానికి తోడు వీరిలో ఒకరు అధికార పార్టీకి చెందిన ఒక యూత్ వింగ్లో మెంబర్. ఏకంగా రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్తో పాటు ఇంకా చాలామంది పొలిటికల్ లీడర్స్తో అతను దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనివల్ల దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అనే అనుమానాలు స్ట్రాంగ్గా వస్తున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే బివాల్ ఫ్యామిలీకి చెందిన 4 పిల్లలు నీట్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. దీన్ని బట్టి ఈ నెట్వర్క్కి రూట్స్ ఎంత లోతుగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే అసలు ఈ స్కామ్ ఎంత పెద్దది అనేది ఆఫీసర్లకు ఎలా స్ట్రైక్ అయిందో తెలుసా? స్టార్టింగ్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అంటే ఎస్ఓజీ వాళ్ళు ఇదొక లోకల్ ఇష్యూ అనుకున్నారు. కానీ ఆ వాట్సాప్ గెస్ట్ పేపర్ చూసినప్పుడు దానిపైన ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని ఒక చిన్న ట్యాగ్ కనిపించింది. అంటే అప్పటికే ఆ పేపర్ కొన్ని వందల వేల మందికి చేరిపోయిందన్నమాట. ఆ ఒక్క చిన్న వాట్సాప్ ట్యాగ్తో ఎగ్జామ్కి నెల రోజుల ముందు నుంచే ఈ పేపర్ సర్క్యులేట్ అవుతోందని వాళ్ళకి బల్బ్ వెలిగింది. ఇక మన చివరి భాగం 5వది, సిస్టమిక్ ఫెయిల్యూర్స్ అండ్ డినయల్స్. ఈ మొత్తం ఇష్యూలో మన సిస్టమ్, ముఖ్యంగా ఎన్టీఏ ఎలా రెస్పాండ్ అయిందో ఇక్కడ చూద్దాం. ఈ కేసులో లోకల్ పోలీసులకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి మధ్య ఉన్న తేడా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ ఈ లీక్ గురించి సీకర్ లోకల్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే అదేం లేదు, మీరు ఊరికే రూమర్స్ క్రియేట్ చేయొద్దు అని చెప్పి పంపించేశారు. కానీ కట్ చేస్తే అదే రాష్ట్రానికి చెందిన ఎస్ఓజీ విచారణలో ఏకంగా నెల రోజుల ముందే ఆ పేపర్ స్టూడెంట్స్ చేతుల్లో ఉందని ఒక భయంకరమైన నిజం బయటపడింది. ఆ తర్వాత అసలైన బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిందండి. రాజస్థాన్ ఎస్ఓజీ వాళ్ళేమో ఈ లీక్ మా దగ్గర స్టార్ట్ అవ్వలేదు, మహారాష్ట్రలోని నాసికే దీనికి సెంటర్ పాయింట్ అన్నారు. కానీ దానికి కౌంటర్గా నాసిక్ డీసీపీ మాట్లాడుతూ అసలు ఆ పేపర్ నాసిక్లో ప్రింటే కాలేదని, ఇదంతా ఒట్టి పుకారు అని కొట్టిపారేశారు. ఇక్కడ క్లియర్గా ఎవరికి వాళ్ళు బాధ్యతల నుంచి ఎలా తప్పించుకుంటున్నారో మనకు అర్థమవుతుంది కదా. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ ఇచ్చిన స్టేట్మెంట్ మనకి సిస్టమ్ మీద ఉన్న హోప్స్ని పోగొడుతుంది. ఆయన ఏమన్నారంటే, అసలు పేపర్ ఏమీ లీక్ కాలేదు, జస్ట్ ఒక పీడిఎఫ్ సర్క్యులేట్ అయ్యింది, అందులో ఉన్న కొన్ని ప్రశ్నలు మాత్రమే ఎగ్జామ్లో మ్యాచ్ అయ్యాయి అని. మీరు ఒకసారి ఆలోచించండి, 180లో ఏకంగా 135 ప్రశ్నలు యాజ్ ఇట్ ఈస్గా దిగిపోతే దాన్ని కేవలం ఒక పీడిఎఫ్ సర్క్యులేషన్ అని ఎలా అంటారు? ఇది 22 లక్షల మంది స్టూడెంట్స్ పట్ల వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీని క్వశ్చన్ చేసేలా ఉంది. సో ఇదంతా చూశాక ఫైనల్గా మనకొచ్చే ఒకే ఒక డౌట్ ఏంటంటే, 135 ప్రశ్నలు అలా డిట్టో మ్యాచ్ అయిపోవడానికి కూడా లీక్ అని ఒప్పుకోకపోతే అసలు జవాబుదారీతనం లేదా అకౌంటబిలిటీ అనేది ఎక్కడ మొదలవుతుంది? ఎవరిని అడగాలి? దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్స్ భవిష్యత్ ఏంటి అనే దానిపై కుంభకోణం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసింది. ఈ లోపాలను సరిదిద్దుకోకపోతే ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.